బ్రేక్ న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరు ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన రమేష్ అనే వ్యక్తి తన ఇంటి పక్కనే నివసించే మానసిక స్థితి సరిగా లేని మహిళను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు గమనించి రమేష్ ను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే ఆమె కూడా అట్లా ఆమెనే తీసుకొని వస్తున్నా అని చెప్తుండే. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? టు ప్రెసెంట్ పోలీసులు అతనిపై ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? సచిన తాండూరు ఇందిరమ్మ కాలనీలో మతి స్థిమితం లేని ఓ మహిళపై అత్యాచార యత్నం చేశాడు రాజేష్. అయితే తాను అంటే కాలనీలో మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నటువంటి మహిళ తన ఇంటి ముందు రావడంతో తను లోపలికి తీసుకెళ్లి డోర్ లాక్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికులు గమనించి ఏమైనా అఘాయిత్యం చేయొస్తున్నాడని చెప్పి వాళ్ళంతా కూడా వెళ్లి డోర్ కొట్టి ఓపెన్ చేయగా ఆ మహిళని బాత్రూమ్ లో దాచిపెట్టినట్లుగా కూడా స్థానికులు గమనించారు. ఆ మహిళ అరవడంతో ఆమెను వెంటనే బయటికి తీసుకొచ్చి రాజేష్ ఎవరైతే అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశాడో అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. రాజేష్ వ్యవహార శైలిపైన కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళ మతి స్థిమితం లేని మహిళ కొంత వికలాంగురాలన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అభం శుభం తెలియని ఆ మహిళ పైన అంటే ఆమె వికలాంగురాలని తెలిసి మతి స్థిమితం లేదని తెలిసి కూడా తాను లోపలికి తీసుకెళ్లడం స్థానికులు గమనించడంతో తప్పిందని చెప్పుకోవచ్చు. లేదంటే ఆమె పైన అఘాయిత్యం చేసేవాడంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి స్థానికులు అప్రమత్తమై ఆ మహిళను బయటికి తీసుకురావడం, అతనికి దేహశుద్ధి చేయడం తో పోలీసులకు అప్పగించారు. సో పోలీసులు పలు అత్యాచార యత్నానికి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో కాలనీ వాసులు ఆ మతి స్థిమితం లేని మహిళను పోలీసులకు అంటే కౌన్సిలింగ్ నిమిత్తం కూడా మహిళ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కూడా తెలుస్తుంది. ప్రశ్న ఓకే, థ్యాంక్ యూ సాగర్. ఎందుకంటే ఆమె కూడా అట్లా ఆమెనే తీసుకొని వస్తున్నా అని చెప్తుండే. ఒక్క పిలుపుతో 4,500 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులు